ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో మనం టెట్‌కి సంబంధించి మీరు మీ యొక్క మార్కులు ఒక్క క్లిక్‌తోనే ఎలా తెలుసుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క ప్రాసెస్ ఏంటనేది మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఆ యొక్క మార్క్స్ అనేది తెలుసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకేనా? లేదంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ ఈ విధంగా మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఆర్‌కే కాంపిటీటివ్ అడ్డా అని సెర్చ్ చేయండి. ఓకేనా? RKCOMPETITIVEADDA అని మీరు సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ నుంచి ఈ యొక్క లింక్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సో రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రోజు 19వ తారీఖు. సో మనకి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఆధారంగానే మీరు మార్కులు అనేవి మీరు ఈ యొక్క ఒక్క క్లిక్ తోనే తెలుసుకోవచ్చు. మీరు రెస్పాన్స్ షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా మీరు క్యాండిడేట్ లాగిన్ అవుతారు కదా. సో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఐడి అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా మీద మీరు ఏదైతే క్యాప్చా ఉంటుందో ఆ యొక్క క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. రెస్పాన్స్ షీట్ అని వచ్చి మీరు ఎన్ని పేపర్స్ రాసుంటే అన్ని పేపర్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 రాసుంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర వ్యూ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన cdn3 డాట్ అని యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యొక్క యూఆర్ఎల్ అంతా కూడా కాపీ చేసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క యూఆర్ఎల్ అంతా కూడా కాపీ చేసుకుని నేను మీకు ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానన్నాను కదా, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేశాక మీ మార్కులు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ యూఆర్ఎల్ అందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, మీరు ఎగ్జామ్ ఎక్కడ రాశారు, ఎగ్జామ్ సెంటర్, అదేవిధంగా మీ యొక్క రిజర్వేషన్ అనేది అక్కడ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అవి సెలెక్ట్ చేసుకుని మీరు క్లిక్ హియర్ చేస్తే కనుక మీకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఏ సబ్జెక్ట్ కంటెంట్ వైజ్ కంటెంట్ 24కి ఎన్ని అటెంప్ట్ చేశారు, మెథడ్ 6కి ఎన్ని అటెంప్ట్ చేశారు, అన్నీ డీటెయిల్డ్గా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మార్క్స్ అనేవి మీకు అక్యురేట్గా వస్తుందని నేను చెప్పలేను. మ్యాక్సిమం అంటే ఫైనల్ నార్మలైజేషన్ ఇవన్నీ అయిన తర్వాత మార్కులు మీకు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఈ యొక్క మార్క్స్ అనేవి మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క మార్క్స్ అనేవి చూపిస్తాయి. ఇలా చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆర్కే కాంపిటీటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి ఈ యొక్క లింక్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీకు స్క్రీన్ మీద మన యాప్ లింక్ అయితే కనబడుతుంది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే కాంపిటీటివ్ అడ్డా అనే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే రాబోయే డిఎస్సికి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం.